ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ గిరి. ఈ వీడియోలో మనం పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఏంటి, అసలు ఇది ఎవరు యూజ్ చేస్తారు, ఏ సినారియోస్లో యూజ్ చేస్తారు, ఈ యొక్క పూర్తి వివరాలు అయితే చూద్దాం. సో పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఎవరైనా ఒక వ్యక్తి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ మరొకరికి డాక్యుమెంటేషన్ చేయడానికి ఇచ్చే రైటే ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ. సో ఇది బేసిక్గా ఎవరికి యూజ్ అవుతుంది అంటే ముఖ్యంగా మనకి ఎన్ఆర్ఐస్ కానివ్వండి ఈ యొక్క ఆప్షన్ అనేది, అలాగే మనకి ఎల్డర్ పీపుల్ వాళ్ళు రిజిస్ట్రేషన్కి రాలేని పరిస్థితుల్లో ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ వేరే వాళ్ళకి ఇవ్వడానికి అయితే ఉంటుంది. అయితే ఇప్పుడున్నటువంటి కొన్ని నిబంధనల ప్రకారం ఈ యొక్క జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అనేది కంప్లీట్గా మనం కేవలం బంధువులకి మాత్రమే ఇచ్చే విధంగా అయితే ఉంటుంది. లేదా మీరు కనుక ఎవరికైనా కొత్త వేరే బయట వాళ్ళకి ఇవ్వాలి అంటే ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ అనేది అయితే మనం ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలి. సో ఈ విధంగా ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అయితే ఒకరి పేరు మీద ఉన్న ప్రాపర్టీ మరొకరి పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయించడానికి వేరే పర్సన్, థర్డ్ పార్టీ పర్సన్కి అయితే మనం ఒక పర్మిషన్ ఇస్తున్నట్టు అనమాట. అంటే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాపర్టీ వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయొచ్చు అని చెప్పి మనం ఇస్తున్నటువంటి రైట్స్ అవి. అండ్ రీసెంట్గా గచ్చిబౌలిలో ఈ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ యూజ్ చేసుకొని జరిగినటువంటి ఒక 14 కోట్ల స్కామ్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి.